హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్స్ తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్స్ ఆందోళనకు దిగారు. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆశా వర్కర్స్ ను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పలువురు ఆశా వర్కర్స్ సొమ్మసిల్లి పడిపోయారు. హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆశాలను అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులు జయలక్ష్మి ఆమెతో మాట్లాడదాము. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరెస్టులు కూడా జరిగినట్టున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కర్ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క పోలీసుల్ని పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని, దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లక్షల జీతాలు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, లక్షల సౌకర్యాలు అడగట్లేదు. మేము 18,000 ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు ఇస్తానని హామీలు ఇచ్చింది, మా టెంట్ల కిందకి వచ్చింది, అనేక హామీలు ఇచ్చింది, అనేక మా దగ్గరకు వచ్చి మాట్లాడింది. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే ఇంటింటికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈ రోజు ప్రభుత్వం మా సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయాలి. సామరస్యంగా పరిష్కారం చేయకుండా ఈ రోజు నిర్బంధం ప్రయోగించాలని చూస్తే మేము ఊరుకోము అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు పూనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లను ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇక్కడికి కోటి రాష్ట్ర కార్యాలయం, కమిషనర్ కార్యాలయం దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తున్న నాయకులని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్టులు చేసేందుకు పోలీసులు ఇక్కడ అరెస్టు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా కోటి కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తున్న నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ జిల్లాలో అరెస్ట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమని అరెస్ట్ చేస్తున్నారంటూ వీళ్ళు ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి అరెస్ట్ చేస్తున్న వాళ్ళలో పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా కోరుతున్న ప్రధానమైన డిమాండ్ 18,000 జీతాన్ని వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడించే ప్రయత్నం. పోలీసులు చాలా దౌర్జన్యంగా ఆశా వర్కర్లు న్యాయమైన కోరిక కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళు ఇంకా కూడా మానవత్వం లేకుండా, మహిళలని చూడకుండా ఇళ్లలోకి వెళ్ళి విపరీతంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోలీసుల అరెస్టుని వెంటనే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆశాల డిమాండ్ వెంటనే నెరవేరాలనేది కూడా కోరుతా ఉన్నాం మేము. సో చూస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లను కూడా అరెస్ట్ చేసి ఇటు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లతో మాట్లాడుతూ, ఎక్కడైనా మేడం పోలీస్ వాళ్ళ వల్లనే మాకు ధర్నా సక్సెస్ కావట్లేదు. మేమెంత కష్టపడుతున్నాం, మా పిల్లల్ని మొగనీసి పెట్టి మేమెంత బాధపడుతున్నాం. గ్రామాలలో పోలీసులే, పట్టణాలలో పోలీసులు, ఇక్కడికి వస్తే పోలీసులు ఎప్పుడు చేయాలి ధర్నా
మేము ఇస్తామని. మరి మేము అది అడగడానికే వచ్చినాము. అడగడానికి వస్తే ఈ దౌర్జన్యం ఏంటిది? ఈ దౌర్జన్యం ఎందుకు? రైట్. సో చూస్తున్నాం కదా, ప్రధానంగా 18,000 జీతాన్ని అడుగుతుంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలంటే కూడా ఇక్కడ నెరవేర్చని పరిస్థితి కనిపిస్తుంది. ఈ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆశా వర్కర్లు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు యు.